ఒక మేడా చెట్టు కింద నలుగురు దొంగలు కూర్చున్నారు. వారంతా మాయాజాలం ద్వారా పాతకాలం నిధులు వెతకడం గురించి మాట్లాడుతున్నారు. మనం అడవిలో ఉన్న పాత దేవాలయంలో నిధి ఉందని విన్నాం. అదే నిజమైతే మనం సంపన్నులం అవ్వగలం. అయితే రాత్రి అక్కడికి వెళ్ళి తవ్వుదాం. నిధి మనదే. రాత్రిపూట దొంగలు దేవాలయానికి వెళ్లి తవ్వడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత వాళ్లకు ఒక పెద్ద పెట్టె కనిపిస్తుంది. అది చూడండి, మనకు కావలసిన నిధి దొరికింది. ఇప్పుడే తెరవాలి. ఇందులో ఎంత బంగారం ఉంటుందో. నిధిని తెరవడానికి ప్రయత్నిస్తారు. నిధిని చూసిన వెంటనే అందరూ ఒకరిని ఒకరు మోసం చేసేందుకు ప్లాన్ వేసుకోవడం ప్రారంభిస్తారు. ఇదంతా నా దగ్గరే ఉండాలి. మిగతావాళ్లను ఎలా పోగొట్టాలా? నేను వీరిని మోసం చేసి నిధిని తీసుకెళ్ళిపోతాను. దొంగలందరూ ఒకరిని ఒకరు మోసం చేయాలని భావిస్తారు. ఇద్దరు దొంగలు ఆహారం తెచ్చే పేరుతో ఊరికి వెళ్తారు. మిగతావారు వారిని చంపాలని ప్లాన్ చేస్తారు. ఆహారం తెచ్చిన ఇద్దరు దొంగలు ఆహారంలో విషం కలిపి తెస్తారు. మిగతా ఇద్దరు వారిని చంపేస్తారు. ఆ తర్వాత ఆహారం తినిన మిగతా ఇద్దరూ చనిపోతారు. కొన్ని గంటల తర్వాత నిధి ఒంటరిగా అక్కడే ఉంటుంది. ఎవరికీ దక్కదు. నీతి: దురాశ వలన చివరికి ఎవరికీ ఏమీ మిగలదు.